బొమ్మ కడుగు తాగిపోతుంటారు. ఈ ప్రభుత్వం వరద సహాయ కార్యక్రమాల్లో పూర్తిగా విఫలమైంది అంటూ జగన్మోహన్ రెడ్డి పదే పదే మాట్లాడటానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? అంటే ఆయనకు ఒక్క శవం కూడా దొరకల, వరదలు మొత్తం తిరిగినా కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి శవం దొరకకపోయేసరికి ఆయన మళ్ళా గుల్లాలు పడుతున్నాడు, ఎలా రాజకీయం చేయాలో అర్థం కాక. ఈ సందర్భంగా నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మరే ఇతర రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా సమాధానం చెప్పదలుచుకున్నా, ఒక విషయం వివరించదలుచుకున్నాను. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి కనుక ముఖ్యమంత్రిగా ఉండి ఉన్నట్లయితే, అది కాని పని అనుకో, ఒకవేళ ఉండి ఉన్నట్లయితే ఇటువంటి విపత్తే వచ్చి ఉంటే బీబీసీ న్యూస్ ఛానల్స్ లాంటి పెద్ద పెద్ద ఛానల్స్ మొత్తం కూడా విజయవాడలోనే టెస్ట్ వేసి ఉండేవి. కుక్కలు వీక్కు తింటున్న శవాలను చూపించుకుంటా, రాబందులు పొడుచుకు తింటున్న శవాలను చూపించుకుంటా, అవన్నీ కూడా చూపించి వాళ్ళు బీబీసీ న్యూస్ ఛానల్లో పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి వీటినన్నింటినీ ప్రసారం చేసి ఉండేవాళ్ళు. ప్రపంచం మొత్తం కూడా ఇంత అమానవీయమైన సంఘటనలా, ఇంత ఘోరంగా ఉందా, అక్కడ అసలు ఎవరో పట్టించుకోవట్లేదని చెప్పే పరిస్థితిని తీసుకొచ్చే వరకు ఈ జగన్మోహన్ రెడ్డి నిద్రపోయేవాడు కాదు. ఎందుకంటే ఆయన జీవితం మొదలైందే శవాలతోటి. మొన్న కూడా మీరు గమనించారో లేదో, ఒక్క హత్య వినుకొండలో జరిగితే 36 హత్యలు జరిగినాయి అని చెప్పి వెళ్ళి ఢిల్లీలో ధర్నా పెట్టాడు. అదేవిధంగా ఒకే ఒక్క మనిషి మొన్న వరద ప్రాంతంలో చనిపోతే, అది కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే 36 మంది మరణించారని చెప్పాడు. అంటే ఈ 36 అంకెలో ఏముందో గాను దాన్ని ఇటు తిరగేసి అటు తిరగేసి ఆ మాటనే ప్రతి చోట చెప్తున్నాడు. అంటే వాళ్ళ నాన్న ఒకప్పుడు చేసిన విధ్వంసాలు మొత్తం కలిపితే ఎంతమందిని హత్య చేయించాయంటే 36 మందిని. అదే 36 పట్టుకొని తిరుగుతున్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే వరద సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. బాధితులకు అందాల్సిన మంచినీరు కానీ ఆహారం కానీ అందించకపోవడంతో చాలామంది మృత్యువాత పడ్డారు. ఇది ప్రభుత్వం వైఫల్యమే. ముఖ్యంగా బుడమేరు కట్ట తెగిపోవడానికి కూడా చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోకుండా ఉండటానికే చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర అనే మాట అయితే అంటున్నాడు కదా. వాడి మొహం వాడి బొందా, వాడికి ఏదో తెలిసినట్టు చెబుతాడన్నీ. సరే, బుడమేరు సంగతి తర్వాత మాట్లాడుకుందాం. బాధితులకు ఏమీ అందలేదు అంటున్నాడు, అంతే కదా. మీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, వరదలు వచ్చినప్పుడు బురద వచ్చినప్పుడు అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకుంటున్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరో విషయం చెప్తున్నాను, ఒక్కళ్ళైనా వచ్చి నాకు అన్నం ప్యాకెట్ అందలేదు, నాకు వాటర్ బాటిల్ అందలేదు, మేము ఇబ్బందులు పడుతున్నాము అన్న ఒక్క మాట వాళ్ళ సొంత మీడియాలో కూడా, కేవలం వైఎస్ఆర్సీపీ మీడియాలో కూడా ప్రజలేం చెప్తున్నారంటే, అవునండి నడుము లోతు నీళ్లలో ఉన్నా తీసుకొచ్చి ఇస్తున్నారు కండి, ఇంతకంటే ఏం చేయగలరని వాళ్ళ మీడియాలో అదే జగన్మోహన్ రెడ్డి ముందు అక్కడ స్థానికుల అభిప్రాయం తెలియజేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇకపోతే బుడమేరు అది నది ఎప్పుడైందో నాకు అర్థం కాల. మొట్టమొదట ఈ మాజీ ముఖ్యమంత్రి చెప్తాడు బుడమేరు నది అంటాడు, బుడమేరుకి గేట్లు ఉన్నాయి అంటాడు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఉన్నవి, అవి ఆల్రెడీ 11 అడుగుల ఎత్తులో ఉన్నవి, ప్రవాహం 17 అడుగుల్లో వచ్చింది. ఆ రోజు కనుక ఆ గేట్లు ఎత్తకపోతే 11 అడుగుల గేట్లకి 17 అడుగుల ప్రభావం ఉన్నప్పుడు, వరద ప్రవాహం ఉన్నప్పుడు అవి ఎత్తకపోయినట్టయితే అవంతా వెల్లువయ్యి విజయవాడ నగరాన్ని మొత్తాన్ని నాశనం చేసాయి. కానీ కేవలం 28 నుంచి 30 వార్డుల్లోనే ఈ సంఘటన జరిగింది. కానీ ఆ 30 వార్డులకి ఒక్కొక్క వార్డుకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇన్ఛార్జిగా పెట్టి, ఆంధ్ర రాష్ట్ర మంత్రులు ఒక్కొక్క మంత్రిని ఒక్కొక్కరిని పెట్టి ఇన్ఛార్జీలుగా, అదేవిధంగా వాళ్ళ కనుసన్నల్లో ప్రజలందరికీ మేలు జరిగేలాగా నారా చంద్రబాబు నాయుడు అనే అతను ఒక ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోయి, తనకు Z+ సెక్యూరిటీ ఉందన్న విషయం మర్చిపోయి, ఒక సామాన్యుడిలాగా, ఒక సొంత తండ్రిలాగా తన బిడ్డలకు అన్యాయం జరుగుతున్న బాధతో ప్రజల్లోకి వచ్చి ప్రతి మనిషికి కూడా ఆహారము, నీళ్లు, వాళ్ళకు కావాల్సిన అన్ని సదుపాయాలు, చివరికి బట్టలు కూడా ప్రతి ఒక్కరికి పంచిన విషయాన్ని జగద్విదితమే, ప్రపంచం మొత్తం చూసింది. ఇకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ₹1 కోటి చందా రాశాడు, ఇచ్చాడా? ఇంతకుముందు హుదూద్ తుఫానప్పుడు కూడా ₹1 కోటి రాశాడు, ఇచ్చాడా? ఒక ₹1 కోటి కూడా ఇవ్వలేదే. ఒక్కొక్క నాయకులు ఎంతమంది ఎన్ని రకాలుగా త్యాగాలు చేశారు, ఎన్ని డబ్బులు ఇచ్చారు. నీకంటే చిన్నవాడైన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అది
కొద్ది టైమే అయింది అధికారంలోకి వచ్చే ఆ పార్టీ మా కూటమిలో భాగస్వామ్యం. అటువంటి అతను 6 కోట్ల రూపాయలు తెలుగు వారికి ఇచ్చిన గొప్ప మహనీయుడు. అటువంటి ఆయన 6 కోట్లు ఇచ్చా అంటే నీకున్న లక్షల కోట్ల ఆస్తికి, నువ్వు సంపాదించిన దుర్మార్గపు అవినీతి ఆస్తికి ఎన్ని కోట్లు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి? 1 కోటి ఇచ్చి అది కూడా డబ్బులు ఇవ్వకుండా పత్రికా ప్రకటన ఇచ్చి వదిలేసావంటే ఎంత దుర్మార్గుడివి. నీకు దయ జాలి కరుణ కడ ఏమీ లేని ఇంత మొండి బతుకుతున్నా నీ బతుకేం బతుకాయా నీచుడా ఛీ. ముఖ్యంగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారేమో బురద రాజకీయం చేస్తుంటే ఓ పక్కన బురదలో ఫోటోలకు పోజిస్తుంటే నిమ్మల రామానాయుడు గారు వచ్చేదానికి గట్ల మీద వీడియో రీల్స్ చేసుకుంటున్నారు అంటూ అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? మరి అంబటి రాంబాబుకి ఆయన చెప్పాడు టీఎంసీలకి క్యూసెక్కులకు కూడా వాటికి కూడా అర్థం తెలియనంత దౌర్భాగ్యుడు అంబటి రాంబాబు. ఆయనకి టీఎంసీ అంటే వినపడదు, సంజన అంటే వినపడుద్ది, క్యూసెక్కులు అంటే తెలియవు, సుకన్య అంటే వినపడుద్ది. ఈ సంజన సుకన్యాల గురించి తెలిసినోడు కనుక నీటిపారుదల శాఖ మంత్రి ఇస్తే ఆయనకి ఏమీ తెలీదు. నాకు పోలవరం గురించి తెలియదు, ఎక్కడి దాకా వచ్చింది తెలియదు. ఆయన అన్న గత వ్యాఖ్యలన్నీ మనకు అందరికి గుర్తే. అటువంటి దరిద్రుడికి ఇంతకంటే మంచి మాటలు రావు. ఈ రోజున 6 రోజుల పాటు బుడమేరు గట్ల మీద నిలబడి ప్రొక్లైనర్లు పెట్టి ఆ విధంగా మిలిటరీ సహాయం కూడా తీసుకొని గేట్లు మొత్తం కట్టే మళ్ళీ రోడ్డు మీదకి వచ్చిన విషయాన్ని నిమ్మల రామానాయుడు గారు నడిచే దైవం, ప్రజల ముందున్న కల్పతరువు నిలబడి ఆ విధంగా పనిచేసిన ఒక ఇంద్రుడి ఏనుగైన ఐరావతం లాగా అలా అడ్డంగా నిలబడ్డాడు. బుడమేరు వరదకని ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఈ గట్లన్నీ పూడ్చడమే కాదు, ఇక ముందు నుంచి బుడమేరుకి ఇప్పుడు ఏర్పడిన పటిష్టమైన గట్ల వల్ల మొన్న వచ్చిన వాటర్ కన్నా కూడా 37,000 క్యూసెక్కులు వాటర్ వచ్చినా కూడా చుక్క నీరు బయటికి రాకుండా ఇదే విధంగా ఇక నుంచి బుడమేరుని పటిష్టపరిచిన సంఘటన ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఇకపోతే నువ్వు ఇంకా మర్చిపోయి నీకు ఉన్నాయి మిత్రమా, వీళ్ళ లీలలు వీళ్ళ గోళ్ళు. జనమంతా ఈ అడావుల్లో పడుతుంటే ఇప్పుడు మా అత్త రోజాని తీసేశారు, శ్యామలాని కొత్తగా ఒక ఆమెను తెచ్చారు. పెద్ద డ్యాన్సులు ఏమో ఏదో చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప, పెద్ద పొట్టి గౌను వేసుకున్న చిన్న పాప అన్నట్టు పాపలు తయారయ్యారు. నాయన మీకు ఆ రెడ్లలో తప్ప మళ్ళీ శ్యామలారెడ్డికే ఇచ్చారంటే మీకు కులగజ్జి ఏ స్థాయిలో ఉందో ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో 50% పైగా ఉన్న బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మిగతా అన్ని కులాలు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఒకళ్ళ చుట్టే తిరుగుతుంది. అది కూడా ఆమె శ్యామల కూడా అమెరికాలో హోటల్లో $12,000 ఏమి చేసిందో ఏమి అమ్మిందో మీకు బాగా తెలుసు, నాకన్నా కూడా. అటువంటి వాళ్ళనే తీసుకొచ్చి మళ్ళీ ఇస్తున్నా అంటే అసలు ఈ వ్యాంపు కథలు ఎన్నాళ్ళు మనం భరించాలి? ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గతేమిటి, ఈ దుర్గతి ఏమిటని అడుగుతున్నాను. శ్యామల గురించి మాట్లాడారు కాబట్టి, యాంకర్ శ్యామల గారి గురించి మాట్లాడారు కాబట్టి సూటి ప్రశ్న అండి. పిల్లికి భిక్షను పెట్టని చంద్రబాబు నాయుడు పేదలకు సహాయం చేస్తాడంటే జనాలు ఎలా నమ్మారు? ఆమె మాట్లాడుతుంది, ఇదే మాట్లాడుతుంది కదా, మరి ఆమె దానికి ఏం చెబుతారు మరి మీరు సమాధానం? సూటిగా నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. తల్లినికి చెల్లినికి కూడు పెట్టకుండా ఎల్లగొట్టిన ఎదవేవుడమ్మా. దేవాంశు పేరు మీద ప్రతి సంవత్సరం కూడా తిరుపతిలో ఎంత పెద్ద ఎత్తున తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో ఎంత భారీగా ఖర్చు పెడతారో ఈ ఒక్క విషయం గుర్తు చేసుకోండి. సరే, పిల్లికి భిక్షం పెట్టకపోతే కడపలో అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయిన రోజు జగన్మోహన్ రెడ్డి విందులు వినోదాలతో పెట్టేగిపోతుంటే తనని తిట్టినా కూడా ఆ బాధను మర్చిపోయి నారా భువనేశ్వరీదేవి గారు ఆమె వచ్చి ఆ రోజున 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించి పేదలకి సహాయం చేసిన విషయాన్ని మర్చిపోయావా? నీ కళ్ళు కాకులేమన్నా ఎత్తుకుపోయినాయా, లేకపోతే ఇంకెవరన్నా నీకు ఇష్టమైన వాళ్ళు ఎత్తుకుపోయారా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇకపోతే నారా భువనమ్మ అమరావతి రైతుల ఉద్యమానికి తన గాజులు తీసి ఇచ్చేసింది. ఆ గాజులు వేలం పాడుకున్న డబ్బులు కూడా అమరావతి ఉద్యమానికే కేటాయించబడింది. అదేవిధంగా ఏ సంఘటన వచ్చినా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆయన చేయని సేవలేంటో మీరు తెలుసుకోవాలి. చేసిన సేవలు ఎన్నున్నాయి, చేయని ఏమన్నా ఉంటే దమ్ముంటే చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి చేసిన దాంట్లో 10 పైసలు కూడా చేయరు చంద్రబాబు నాయుడు కుటుంబం అంటుందిగా. మరి జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడిలో చేయలేరమ్మా. దోపిడీలు, అరాచకాలు, అన్యాయాలు, అకృత్యాలు, దుర్మార్గాలు, రాక్షసత్వాలు వాడు చేసినంత, దుర్మార్గుడు చేసినంత అవినీతి మరి ఏ ఒక్క పార్టీ కానీ ఏ ఒక్క నాయకుడు కానీ భారతదేశ చరిత్రలోనే 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎవడూ చేయలేదని ఈ సందర్భంగా నేను సవాలు విసురుతున్నా. చివరిగా ఒక ప్రశ్న, ఇంత జరుగుతున్నా సరే
ఒక పక్కన ప్రభుత్వం మీద ఇంత విమర్శలు వస్తున్నా సరే చంద్రబాబు నాయుడు ఇట్నేం పట్టించుకోకుండా నేను చట్టపరంగానే వెళ్తాను అనే మాట ఎందుకు వాడుతున్నారు అనుకోవచ్చు అంటారు. అటు బోట్ల విషయంలో చూడొచ్చు, లేదంటే మిగతా చేస్తున్న దుష్ప్రచారంలో కావచ్చు. గ్రౌండ్ లెవెల్లో మాత్రం కార్యకర్తలు రగిలిపోతున్నా సరే చంద్రబాబు నాయుడు సంయమనం పాటించడానికి గల ప్రధాన కారణం ఏంటి? మీకు తెలుసో తెలీదో, భారతీయ ఇతిహాస చరిత్రలో కొన్ని తెలుసుకుంటే మంచిది. ఎన్ని రంభావరసి మేనకలు వేసినా డ్యాన్సులు వేసినా కూడా యుగం మొత్తం కూడా యుగధర్మం ఒకటి ఉండేది. అప్పట్లో ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు వీళ్ళందరూ కూడా వాళ్ళు ధ్యానములో ఉండి ప్రజా సేవ కోసం, ప్రజల కోసం ఏదైనా పంచాలని వాళ్ళ శక్తిని పంచే వాళ్ళ ముందు ఎవరిని నాట్యం చేసినా వాళ్ళ ధ్యానము, వాళ్ళ యొక్క ఆలోచన విధానము మారదు మారదు మారదు. ఆ ఋషి పుంగవుడు ఈరోజు కలియుగంలో ఉన్నా అంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలకు మేలు చేయటం కోసం, ప్రజల జీవితాలు బాగు చేయటం కోసం, భవిష్యత్ తరాలను అభివృద్ధి చేయటం కోసం ఆయన పడుతున్న నిరంతర శ్రమ ముందు ఇట్లాంటి కుక్కలు ఎన్ని వాగిననేమి, ఎన్ని రేగిననేమి ఆయన కంగారు పడ్డు. ఇకపోతే చట్టం తన పని చేసుకుపోతుంది. ముఖ్యంగా మహిళల పట్ల గత ప్రభుత్వం వహించిన విధానం, ముఖ్యంగా కాదంబరి జత్వానీని మీరు వేధించిన విధానం, ఒకే ఒక్క డ్రస్సుతో ఆమెను 25 రోజులు మీ పర్సనల్ అరెస్టుతో ఉంచారంటే ఎంత దుర్మార్గులరా మీరు. కనీసం బట్టలు మార్చుకొని ఇలా అశ్లీలమైన ఫోటోలు తీశారు. కాళ్ళకు చెప్పులు ఇవ్వాలా నడుస్తుంటే మీరు చేసిన అన్యాయాలకి తగిన మూల్యం చెల్లించుకునే రోజు మీ అంతు తేల్చేవాడు ఒక తల్లి కోసం అని చెప్పి పరశురాముడు ఎలాగైతే నిలబడ్డాడో అదేవిధంగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు నిలబడ్డాడు. ఆ పోలీసు వ్యవస్థను కూడా ప్రక్షాళన చేస్తున్నాడు. ఇది ప్రక్షాళన సమయం వచ్చింది. అందుకనే ఏమైతే మేము ఏమి చేసినా పర్వాలేదని విర్రవీగినారో వాళ్ళందరికీ సస్పెండ్లు, అరెస్టులు. మీకు విషయం చెప్పాలి ఈ సందర్భంగా. ఈరోజు విశాల్ గున్ని గారు కానీ, కాంతిరాణి టాటా కానీ, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులైనా సరే, సీతారామాంజనేయులు డీజీ అయినా సరే మొత్తం కూడా విచారణ ఎదుర్కోవాలి, జైళ్ళల్లో కూర్చోవాలని ఈ సందర్భంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.